నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసంతృప్త గలం భగ్గుమంది. కలిగిరిలో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు తన అనుచరులతో అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని బొలినేని తేల్చి చెప్పారు. చివరిగా చంద్రబాబుని కలుస్తానని, ఏ నిర్ణయం తీసుకున్నా పోటీ చేసి తీరుతా అన్నారు. ఆత్మీయ సమావేశంలో బొలినేని బోరున విలిపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డానన్నారు. టికెట్ రానందుకు బాధ కాలేదని, చంద్రబాబు చేసిన విధానం కలిసివేస్తుందంటూ కన్నీటి పెట్టుకున్నారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ బొల్లినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి టీడీపీ టికెట్ ను ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు ఇచ్చేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు బొల్లినేని వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇబ్బందుల్లో ఉన్నాను, నా కంపెనీ దెబ్బతింది, నాకు టికెట్ రాని దానికి బాధ లేదు. చేసిన విధానాల గురించి నేను బాధపడుతున్నా. మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతలోడికి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా. ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా, చంద్రబాబు నాయుడు గారంటే నాకు ప్రాణం. ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు మీకు తెలియదు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నాకు టికెట్ అవసరం లేదు, నాకు గౌరవం కావాలా. రాజకీయాల్లో ఎందుకున్నాం మేము? గౌరవం కోసం ఉన్నాం, అంతేగాని దేనికోసమో సంపాదన కోసం నేను ఇక్కడ రాలా. ఏమీ చేయకుండా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకోవాలి. ఇదే నేను చెప్పేది. అంటున్నా, మన పార్టీలో బ్రోకర్లు ఎక్కువైపోయారు. ఈ బ్రోకర్ల సంస్కృతి పోవాలి.